వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ షో న్యూస్ అనాలిసిస్. నేను రాజేశ్వరి. సో రాష్ట్రంలో ఇటు ఏపీలో తెలంగాణలో రెండు రాష్ట్రాల్లో కూడా కీలకమైన రాజకీయంగా ఉన్న అంశాలకు సంబంధించి ప్రధాన వార్తాపత్రికల్లో అనేక వార్తలు వచ్చాయి. అయితే వాటిల్లోంచి ముఖ్యమైన అంశాలను తీసుకొని వాటికి సంబంధించి అనాలిసిస్ చేపట్టే కార్యక్రమమే ఈ మార్నింగ్ షో న్యూస్ అనాలిసిస్. ఈ కార్యక్రమంలో భాగంగా ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా రాజకీయంగా తెర మీదకు వస్తున్న అంశాలు కొన్ని అయితే వాటి వెనుకున్న వాస్తవాలు మరికొన్ని ఉంటున్నాయి. వీటికి సంబంధించి ఒక సమగ్రమైన విశ్లేషణ అందించే ప్రయత్నం రాజ్ న్యూస్ వేదికగా జరుగుతోంది. ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 7:30 గంటల నుంచి కూడా 8 గంటల వరకు కొనసాగుతూ ఉంటుంది. సో ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రం నుంచి ముందుగా చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కనుక ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఒక చర్చ అయితే కీలకంగా నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చాం, 11 నెలల పాలన పైన ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. సో ప్రజల నుంచి ఎలాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యతిరేకత లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా చెప్తున్నారు. అటు కేంద్రం నుంచి కూడా ప్రాపర్గా సపోర్ట్ లేకపోయినప్పటికీ కూడా రాష్ట్రంలో మేము పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే చాలా తీవ్ర స్థాయిలో గొప్పలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో దాదాపు 76 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ ప్రజల్లో ఉదయిస్తున్న ప్రశ్న ఏంటంటే నిజంగా మీరు అధికారంలో గెలిచి ఎన్నికల్లో గెలిచి పూర్తి స్థాయిలో ఎంత మెజారిటీ సాధించారన్నది ప్రజలకు తెలుసు. సో పూర్తి స్థాయిలో ఉన్న 119 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలిచారనేది కూడా ప్రజలకు తెలుసు. మీ పాలన పైన పూర్తి స్థాయిలో ప్రజలు అంత అభిమానం వ్యతిరేకత లేకుండా కనుక ఉంటే కనుక గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రజలు పట్టం కట్టలేదు అనే ప్రశ్నే ఎక్కువగా ఉదయిస్తోంది. ఎందుకంటే ఉన్న 3 స్థానాలకు సంబంధించి కేవలం ఒకే ఒక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి పోటీ చేశారు. నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత సానుకూల వైఖరి ఉంది అని ఒక నిగ్గు తేల్చుకోవటానికో లేకపోతే పరీక్ష పెట్టుకోవటానికో మీకు మీరే ఒకే ఒక్క చోట అభ్యర్థిని నిలబెట్టడం జరిగింది. సో ఆ అభ్యర్థికి సంబంధించి కూడా ఎంతవరకు ప్రచారం చేశారో అని చూసుకుంటే కనుక ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్కి సంబంధించి 23 మంది ఎమ్మెల్యేలు, 7 మంత్రులు ప్రచారం చేసినా కూడా రేవంత్ రెడ్డి దొరికిన ఒక్క సభ సాక్షిగా అటు కేంద్రం పైన బీఆర్ఎస్ పైన తీవ్ర విమర్శలు చేసినప్పటికీ కూడా ఎందుకు ప్రజలు మీకు ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా గెలిపించలేదు అన్న ప్రశ్న అయితే మరీ ముఖ్యంగా ఉదయిస్తోంది. ఇంతమంది ప్రచారంలోకి వెళ్ళినా కూడా ఎందుకు ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్న అంశమే మేము తెర మీద తీసుకోవాలా అన్న అంశమే తెర మీదకి వస్తుంది. ఇంకొకటి, పార్టీ ఫిరాయించి ఎమ్మెల్యేలను అయితే 10 మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. వారికి పూర్తి ప్రాధాన్యత ఇవ్వలేదు కనుకనే వాళ్ళు మళ్ళీ సొంత గూటి వైపు చూస్తున్నారు అనే అంశం కూడా ప్రజల్లో తీవ్రమైన చర్చ అయితే కొనసాగిస్తోంది. సో మొత్తంగా చూసుకుంటే ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్ చేసిన కసరత్తు అయితే మొత్తం ఫలితం రాలేదు, అంతా విఫలమైంది అనే అంశమే ఎక్కువగా తెర మీదకి వస్తుంది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి పూర్తి స్థాయి సజెషన్ ఏంటంటే నిజంగా మీకు ప్రజల్లో వ్యతిరేకత లేకపోతే, నిజంగా మీరు చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో అంత సానుకూల వైఖరి ఉంటే ఎందుకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్క పార్టీ నుంచి లాక్కున్నారు అనే ఒక మాట పడకుండా ఉండటం కోసం మీరైతే ఒక పని చేయండి. వీలైతే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పార్టీ ఫిరాయించి చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరి చేత రాజీనామా చేయించి అవసరమైతే మళ్ళీ ఎన్నికలు పెట్టుకోండి. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఎంత సానుకూలత ఉంది అని చేసి ఒక పరీక్ష పెట్టుకునే ప్రయత్నం మీరు చేయండి. దానివల్ల మీరు ఇంకా 3.5 ఏళ్లకు పైబడి పాలన ఉన్న నేపథ్యంలో ఎందుకు మీరు వెనకడుగు వేస్తున్నారు? ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కలేదు, కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకత ప్రజల్లో ఉంది అని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం మీరెందుకు ఇవ్వాలి? సో ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు. మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అటు బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో ముందుకు వెళ్తోంది. అనర్హత వేటు పడే వరకు కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన నేపథ్యంలో ఇదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నారు, ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. సో వాళ్ళే కోరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇంకా మేము తలుపులు తీస్తే చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఘంటాపదంగా అనేక సభల్లో చెప్తున్న రేవంత్ రెడ్డి గారు, మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత లేదు, ప్రజల్లో పూర్తి సానుకూలత ఉంది అనుకుంటే ఏవైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఇంత రచ్చ జరుగుతుందో అటు సుప్రీంకోర్టు సాక్షిగా ఇటు రాష్ట్రంలో కూడా ఈ రచ్చ అంతటికీ తెర పడాలి అంటే వీరందరితో రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికకు వెళ్ళండి. నిజంగా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో అంత సానుకూలత ఉంటే
మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. అప్పుడు మీరు సభల సాక్షిగా గొంతు చించుకోవాల్సిన అవసరం లేదు. మంత్రులు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నాం, సో కాంగ్రెస్ పార్టీ పాలనతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే అంశాన్ని మీరు కూడా తెర మీద తీసుకువెళ్ళక్కర్లేదు. కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ గారు కూడా నిన్న జరిగిన ఒక సమావేశంలో చాలా సీరియస్ అయ్యారు ఆవిడ. సో పని చేస్తున్న వారెవరో చేయని వారెవరో ప్రధానంగా మేము గుర్తిస్తామని చెప్పేసి ఆవిడ చెప్పారు. అనేక కీలక అంశాలు తెర మీద తీసుకొచ్చి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లొసుగులను ఆవిడ చర్చిస్తూ కూడా ఆవిడ కూడా కాస్త సీరియస్ అయ్యారు. అట్ ద సేమ్ టైం తాను పని చేయకపోయినా కూడా మీరు హైకమాండ్కు కంప్లైంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు కూడా కీలకంగా నేతలతో మాట్లాడారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అంత బలం ఉంటే కనుక మీరెందుకు ఇటు పార్టీ ఫిరాయింపులదారుల చేత రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికకి వెళ్ళి ఎందుకు గెలిచి ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్న ప్రధానంగా ప్రజల్లోంచి వస్తుంది. ఎందుకంటే పోటీ చేసిందే ఒక్క ఎమ్మెల్సీ, ఆ ఒక్క ఎమ్మెల్సీకి సంబంధించి కూడా సార్వత్రిక ఎన్నికల కంటే కూడా తీవ్ర స్థాయిలో ప్రచారం చేసిన మీరు ఎందుకు దానికి సంబంధించి ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిపించుకోలేకపోయారు? నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఇక్కడ పూర్తిగా చదువుకున్న వాళ్ళు ఓటు వేసే చోటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, గ్రాడ్యుయేట్స్ పార్టిసిపేట్ చేసిన దగ్గరే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇంకా ప్రజలకు ఎలా సమాధానం చెప్తారనే ప్రశ్న వస్తుంది. కాబట్టి ఈ అంశం పైన రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి అని చెప్పేసి రాజ్ న్యూస్ వేదికగా మేమైతే కోరటం జరుగుతుంది. సో అటు మీనాక్షి నటరాజన్ గారు నిన్న మీటింగ్ కూడా పెట్టారు. ఆవిడ కూడా తీవ్ర స్థాయిలో అటు సూచన చేస్తూనే శుతిమెత్తగా ఆవిడ కూడా కాంగ్రెస్ నేతలకు అందరికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే ప్రయత్నం కూడా చేశారు. సో ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆవిడ కూడా ఘంటాపదంగా చెప్పారు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనం స్టేట్లో చూసుకున్న పరిస్థితి. సో ఇక రెండో అంశంగా చూసుకుంటే ప్రధానంగా పార్టీలో మనం చూసుకుంటే కనుక హరీష్ రావు ఒక వ్యాఖ్యలు చేశారు. అటు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సో దానికి సంబంధించి వార్త కూడా మనం చూద్దాం. సో హరీష్ రావు గారు ఏమన్నారంటే, చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేయటమే సమన్యాయంగా ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి ఆయన ఒక డైలాగ్ అయితే వేశారు. ఇది ఎందుకు అంటున్నారంటే, తెలంగాణకు సంబంధించి నీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు అన్యాయం చేశారు. అప్పట్లో ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్నది చంద్రబాబు నాయుడే, ఆ తర్వాత ఇప్పుడు ప్రాజెక్టులకు సంబంధించి మోకాళ్ళు అడ్డుతున్నది కూడా చంద్రబాబే అన్నది హరీష్ రావు చేస్తున్న కీలకమైన ఒక ఆరోపణ. ఈ రెండు కళ్ళ సిద్ధాంతం మరమ ఇదే అని చెప్పేసి ఆయన చాలా సీరియస్ అయ్యారు. నాడు ప్రాజెక్టులకు అడ్డుకున్నారు, నేడు నీటిని అక్రమంగా తరలిస్తున్నది కూడా చంద్రబాబే. మరి తెలంగాణకు అన్యాయం చేయటమేనా చంద్రబాబు చెప్పే సమన్యాయం అని చెప్పేసి హరీష్ రావు అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో కేంద్రంలో చంద్రబాబుకు పలుకుబడి ఉంది అని ఒప్పుకుంటూనే ఆ పలుకుబడితోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. సో బాబుకు అటు కేంద్రం కూడా వత్తాసు పలుకుతోంది. ఎందుకంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది కనుక, వారి ప్రభుత్వం కనుక ఆ సపోర్ట్ వరకు ఉంది. సో ఈ క్రమంలోనే తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. గత పాలనలో జగన్ చేసింది అదే, ఇప్పుడు చంద్రబాబు చేస్తుంది కూడా అదే అని చెప్పేసి హరీష్ రావు అయితే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సో ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే కూడా రేవంత్కు కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం లేదు, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు అంటూ కూడా హరీష్ రావు పేర్కొనడం జరిగింది. సో ఎటొచ్చి కూడా తెలంగాణకు ప్రాజెక్టుల కోసం కానీ నీటి హక్కుల కోసం కానీ పోరాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి మరొక్కసారి ఆయన ఘంటాపదంగా చెప్పారు. సో అటు చంద్రబాబు, జగన్, ఇటు రేవంత్ రెడ్డి ముగ్గురిని కూడా తెలంగాణకు నీటి విషయంలో జరుగుతున్న అన్యాయం పైన అయితే గట్టిగానే హరీష్ రావు ప్రశ్నించారు. దీంతో పాటుగా మరో వార్త కూడా ప్రధానంగా ఉంది. గల్లీలో మాటలు, ఢిల్లీకి మూటలు అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన ప్రధానంగా మరో చర్చ కూడా కొనసాగుతోంది. ఎందుకంటే రేవంత్ సర్కారుకు సంబంధించి మొదటి నుంచి కూడా కొన్ని నెలల పాటు వెయిట్ చేసిన తర్వాత కేటీఆర్ విమర్శలు చేయడం మొదలుపెట్టారు. 11 నెలల పాలనలోనే 168,000 కోట్ల రూపాయలు అప్పు చేసేశారు ఆల్రెడీ. సో దీనికి సంబంధించి అయితే గల్లీలో మాత్రం విపరీతమైన మాటలు మాట్లాడతారు. సంక్షేమం చేపట్టాము, సో ప్రజల్లో చాలా సానుకూలత ఉందని చెప్పేసి ఎంతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాలన ఎలా చేపట్టాలి అనేది రేవంత్కు తెలియటం లేదు. భూములు అమ్ముకొని పాలన కొనసాగిస్తారా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే 400 ఎకరాల భూమికి సర్కారు టెండర్ వేసింది. 30,000 కోట్ల విలువైన భూములను అడ్డికి పావుసేర్ల ఎకరా అమ్మేస్తున్నారు. ఆ యత్నం కూడా జరుగుతోందని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే
తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీకి ధనం మూటలన్నీ మోయటమే రేవంత్ రెడ్డి లక్ష్యం, అందుకే పదే పదే ఢిల్లీకి వెళ్తున్నారు తప్పిస్తే తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులపైన మాట్లాడట్లేదు, తెలంగాణకు జరిగిన అన్యాయం పైన మాట్లాడట్లేదు, కేంద్రం ఇవ్వాల్సిన నిధులపైన కూడా మాట్లాడట్లేదు అని చెప్పేసి కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ వార్త మనం చూసుకోవచ్చు. పోతే ఇందాక చెప్పుకున్నాం కదా, మరో వార్త మనం చూసుకుంటే కనుక మీనాక్షి నటరాజన్ నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో ఏంటంటే పార్టీ అంతర్గత విషయాలు కొంతమంది కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ బయటకు చెప్తున్నారు. సో ఈ విషయంలో అయితే ఆవిడ కాస్త సీరియస్గా అయ్యారు. అలా చేస్తే కూడా కఠిన చర్యలు తప్పవు అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ అయితే తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తన పనితీరు నచ్చకపోయినా కూడా హైకమాండ్కి ఫిర్యాదు చేసుకోవచ్చని మీనాక్షి చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల రివ్యూ మీటింగ్లో ఆమె అయితే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంగా చూసుకుంటే కనుక మనం 3 గ్రూపులుగా కూడా నేతలను అయితే విభజించడం జరిగింది. జిల్లా బాధ్యతల నుంచి అటు మంత్రి సీతక్క తప్పుకున్నారు. చేసింది చెప్పుకోలేకపోతున్నా అని చెప్పేసి కొంతమంది నేతలైతే ఆవిడ ముందు తమ ఆవేదన కూడా వెళ్ళగక్కినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా చూడాలి మరి మీనాక్షి నటరాజన్ అడుగు పెట్టిన తర్వాత ఎలా ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం కూడా ప్రధానంగా చర్చకొచ్చింది. ఇందులో అవినీతి జరిగిందని చెప్పి అన్ని ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు, దోషులని చెప్పేసి కీలక వ్యక్తుల గురించి మాట్లాడుతున్నారు, మరి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ అడిగారు. కమిషన్ వేశామని చెప్తున్నారు, కాలయాపన చేస్తున్నారు, జాప్యం చేస్తున్నారు తప్పిస్తే నిజంగా ఆరోపణలు చేసినప్పుడు చర్యలు తీసుకోవటంలో ఎందుకు వెనుకాడుతున్నారని చెప్పేసి మీనాక్షి నటరాజన్ క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక మరో వార్తాంశంగా మనం చూసుకుంటే కనుక జిఎస్టీ ఎగవేతల్లో 60 బడా కంపెనీలు అనే వార్త మనం మరొకటి ఇక్కడ చూసుకోవచ్చు. దీన్ని చూసుకుంటే కనుక వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఇచ్చిన ఒక ఫిర్యాదుతో మొత్తం విషయమంతా కూడా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అయితే మొత్తం దీనికి సంబంధించి ఒక అంశం తెర మీద తీసుకొచ్చారు. కంపెనీలు చాలా వరకు కూడా అంటే జిఎస్టీకి సంబంధించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, జిఎస్టీకి సంబంధించి ప్రభుత్వం పైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ జిఎస్టీ చెల్లించే విషయంలో మాత్రం కంపెనీలన్నీ కూడా అస్సలు ముందుకు వెళ్ళట్లేదు. దాదాపు 75 కంపెనీల్లో అక్రమాలు జరిగినట్టుగా కూడా హై లెవెల్ కమిటీ గుర్తించింది. 2648 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టుగా కూడా ప్రాథమికంగా ఒక నిర్ధారణకైతే వచ్చారు. సో చాలా కంపెనీలు కూడా పైకి చెప్తున్నప్పటికీ కూడా జిఎస్టీ కంపెనీల్లో ఎగవేతలకు పాల్పడుతున్నాయి. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో సీరియస్గా ముందుకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి వార్త కూడా మనం ఒకటి చూసుకోవచ్చు. ఇక ఏపీకి సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే కనుక సూపర్ 6కు గుండు సున్నా అంటూ కూడా నిన్న చంద్రబాబు సర్కారు చేస్తున్న మోసాలు, బడ్జెట్ కేటాయింపులపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2 సార్లు బడ్జెట్ పెట్టారు, అయినప్పటికీ కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారు అని చెప్పేసి జగన్ అయితే తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే గుప్పించారు. నిరుద్యోగులకు ఏడాదికి 36,000 రూపాయలు చొప్పున భృతిస్తామన్నారు అని చెప్పేసి మొత్తం హామీల అంశాలన్నింటినీ కూడా జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. అటు ఆడబిడ్డ నిధి విషయం కానివ్వండి, యువగలం కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు, అది కూడా ఇవ్వలేదు, తల్లికి వందనం అన్నారు, అన్నదాత సుఖీభవ అన్నారు, దీపం పథకం అన్నారు. ఏ పథకానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయట్లేదు అన్న అంశమే మరి ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్ అయితే తీసుకొస్తున్నారు. ఇంకా అప్పులకు సంబంధించి కూడా చంద్రబాబు సర్కారు పూర్తిగా అబద్ధాలే చెప్తోంది, అన్ని రకాల వ్యవస్థలను కూడా ధ్వంసం చేసేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేయడం అయితే జరిగింది. సో మరీ ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు అంశం చూసుకుంటే కనుక అటు సూపర్ 6 హామీలకు సంబంధించి ఏడాదికి 79,867 కోట్లు అవసరమని చెప్తున్నారు. మరి బడ్జెట్లో మీరు ఇచ్చింది 17,179 కోట్లు మాత్రమే. మరి వీటిని ఎలా అమలు చేస్తారని కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. సో వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఏ పథకాలు ఇవ్వద్దు, ఏ పనులు చేయొద్దని ఎలా చెప్తారని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. సో ఏదేమైనా కూడా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ కూడా ఒక వార్త మనం ఇక్కడ చూస్తున్నాం. సూపర్ 6కు గుండు సున్నా పెట్టారని చెప్పేసి ప్రతిపక్ష నేత జగన్ అంశానికి సంబంధించి అయితే చాలా సీరియస్గా వ్యాఖ్యలు చేశారు ఏపీ గవర్నమెంట్ పైన. ఈ అంశం చూసుకుంటే ప్రతిపక్ష హోదాకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అడుగుతున్నారు. కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకైతే నేరుగా స్పీకర్ కూడా నిరాకరిస్తున్నారు. ఎందుకంటే మొత్తంగా ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా
ప్రజలు కేవలం కొన్ని స్థానాలకు ఇచ్చారు. గతంలో చూసుకుంటే కనుక 23 ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఇప్పుడు వైసీపీకి సంబంధించి కేవలం 18 స్థానాలు ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే మీకు ప్రతిపక్ష హోదా అనేది కల్పించడం జరుగుతుంది. ఇది స్పీకర్ నేరుగా చెప్తున్న అంశం. కానీ గతంలో చంద్రబాబుకు మేమే ప్రతిపక్ష హోదా ఇచ్చాం, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒక 5 ఎమ్మెల్యేలు తీసేసుకుంటే 17 పడిపోతుంది, ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పేసి తన పార్టీలో ఉన్న సీనియర్ నేతలు సలహాలు ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండాలి, అసెంబ్లీలో మాట్లాడాలి అనే ఉద్దేశంతో ప్రతిపక్ష హోదా ఇచ్చామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అయితే ప్రజలే హోదా ఇవ్వలేదు మీకు అని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పడం అనేది ఇక్కడ మనం కీలకంగా తీసుకోవచ్చు. అయితే ప్రతిపక్ష హోదాకు సంబంధించి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. కానీ మినిమం 18 మంది ఎమ్మెల్యేలు కూడా లేనిదే ప్రతిపక్ష హోదా దక్కదు. ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి అని చెప్పేసి స్పీకర్ అయితే చెప్తున్నారు. ప్రజలు కాదన్న హోదాని మేమేలా ఇస్తామని చెప్పేసి ఆయన కూడా చెప్తున్న అంశం మనం చూస్తున్నాం. రైట్, రాజకీయంగా ఎలాంటి వార్తలు ఉంటే కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా మరికొన్ని ఉన్నాయి. బీజేపీకే పట్టాభిషేకం అంటూ కూడా మరో వార్త మనం ప్రధానంగా చూసుకోవచ్చు. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం, దీనికి సంబంధించి ప్రధానంగా వార్త కూడా ప్రచురితమైంది. సో ఎమ్మెల్సీ సంబంధించి కూడా కాంగ్రెస్ పోటీ చేసిన ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. కానీ బీజేపీకి మాత్రం కొంత సపోర్ట్ దక్కిందనే చెప్పుకోవాలి. అటు పీఆర్టీయూ సంఘాలు, యూటీఎఫ్ నుంచి పోటీ చేసిన వాళ్ళకు కూడా కాస్త సపోర్ట్ వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీకి అయితే సపోర్ట్ లేదు. ఇక్కడ బీజేపీకి పట్టాభిషేకం అంటూ మరో వార్త మనం చూస్తున్నాం. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం, 5,106 ఓట్ల ఆధిక్యంలో గెలుపు, రెండో ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలింది. సో దీనిపైన ఉన్న ఉత్కంఠ అయితే తొలగింది. మొత్తానికి హోరాహోరీగా పోరు కొనసాగినప్పటికీ కూడా అంజిరెడ్డి వైపే ఓటర్స్ మొగ్గు చూపించారు అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సో ఈ సందర్భంలోనే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వైపే అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు, అటు చదువుకున్న వారు, ఇటు నిరక్షరాస్యులు అందరూ కూడా బీజేపీకే సపోర్టుగా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కంపేర్ చేసుకుంటే కనుక బీజేపీ వైపు ఓటర్లు అనేది మొగ్గు చూపిస్తున్నారు అనే అంశం అయితే కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక మరో వార్తాంశం మనం చూసుకుంటే కనుక రిజిస్ట్రేషన్ల ఆదాయంలో భారీ లోటు అనే మరో వార్త మనం చూసుకోవచ్చు. గత ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే కనుక ఇది దాదాపు 3.04 తక్కువగా రిజిస్ట్రేషన్లు అనేవి నమోదవటం జరిగింది. ఇది ఒక రకంగా చూసుకుంటే ప్రభుత్వ ఆదాయానికి గండిపడే అంశం. రిజిస్ట్రేషన్ విషయంలో ఏకంగా 5.98% మేర రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. 2023-24 నాటి ఆదాయాన్ని చేరుకోవాలన్నా కూడా ఈ నెలాఖరికే 1720 కోట్ల రూపాయలైతే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి వార్త మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గటం పైన ఇటు రిజిస్ట్రేషన్ల శాఖ అయితే తీవ్ర ప్రభావం చూపిందా ఆ శాఖ పైన చెప్పుకోవచ్చు. గణాంకాలు అన్నీ కూడా అదే చెప్తున్నాయి. ఆదాయ లక్ష్యం సంగతి పక్కన పెడితే గత ఏడాది వచ్చినంత ఆదాయం కూడా ఈసారి పూర్తిగా వచ్చే పరిస్థితి లేకపోవడంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అయితే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి దాకా వచ్చిన మొత్తం చూసుకుంటే కనుక 12,867 కోట్లు మాత్రమే ఉంటే గత ఏడాది చూసుకుంటే 14,588 కోట్లు ఉంది. అంటే కంపారిజన్ ఎలా చూసుకున్నా కూడా ఒక 1,720 కోట్ల రూపాయలు నష్టపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఎల్ఆర్ఎస్ పైన కూడా అధికారులు ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా కాస్త నిరాశే మిగిలింది అన్నది ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ విషయానికి వస్తే కూడా ఎల్ఆర్ఎస్కి సంబంధించి కూడా మనం పర్టికులర్గా చూసుకుంటే అధికారులు ఎంతలా ఆశలు పెట్టుకున్నా దీనిపైన స్పందన కూడా అంతంత మాత్రమే. నెలాఖరు దాకా కూడా రాయితీ ఇచ్చారు. ఆటోమేటిక్ ఫీజు కింద పెండింగ్లో 19 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా ఒక క్లారిటీ లేదు. 5 రోజుల్లో చూసుకుంటే కనుక 4,000 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి ఎల్ఆర్ఎస్కి సంబంధించి కూడా. సో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం పెండింగ్ దరఖాస్తులు వేగంగా క్లియర్ చేయడానికి ప్రభుత్వం 25% రాయితీ ఇచ్చిన విషయం అయితే తెలిసిందే. సో 25% రాయితీ ఇచ్చినప్పటికీ కూడా దరఖాస్తుదారుల నుంచి పెద్దగా స్పందన అయితే కనిపించడం లేదు. గడిచిన అంటే సగటున రోజుకు 800 మంది మాత్రమే ఎల్ఆర్ఎస్ అనేది దరఖాస్తు చేసుకున్నారు. ఈ గడువు కూడా మార్చి 31వ తేదీ వరకు ఉంది. సో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఎల్ఆర్ఎస్ ఆమోదం పొందినవి ఇప్పటి వరకు కేవలం 235 మాత్రమే. మిగిలినవి పంచాయతీ మున్సిపాలిటీ ద్వారా ఆమోదం పొందాయి. సో రాయితీ పథకం అమల్లోకి రాకముందు 14,000 దరఖాస్తుల ఆదాయం పొందగా అమలైన తర్వాత కూడా పెద్దగా దాని ప్రయోజనం లేదు అన్నది ఇక్కడ మనం ప్రధానంగా వార్తాంశంగా చూసుకోవచ్చు. ఇంకొక వార్త మనం చూసుకోవచ్చు. పొలం ఎండి గుండె మండి అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తోంది. సాగునీరు లేక పశువులకు మేతగా పంటలను వదిలేస్తున్నారు రైతన్నలు. సో గోదావరి ప్రాజెక్టుల పరిధిలో సాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది.
కాళేశ్వరం నుంచి మిడ్ మానేరు వరకు కూడా ఎక్కడా కూడా నీటి జాడలు అనేవి కనిపించడం లేదు. అటు ఎస్ఆర్ఎస్పి లోయర్ మానేరు నీటితో కరీంనగర్ వరంగల్ జిల్లాలో కొంతమేర వాటర్ అనేది సప్లై అనేది జరుగుతోంది. సో కృష్ణా ప్రాజెక్టుల పరిధిలోనే ఎక్కువగా నీటి కష్టాలు అయితే ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ఇటు నల్గొండ, ఖమ్మం, ఉమ్మడి జిల్లాలో కూడా చివరి ఆయకట్టుకు అసలు నీరు అందుతున్న పరిస్థితి కనిపించట్లేదు. సో వేసవి ఆరంభంలోనే ఇలా ఉంటే మరి రైతన్నలు మళ్ళీ పొలం బాట పట్టే పరిస్థితి ఉంటుందా? ఇప్పటికే పొలం ఎండిపోయి రైతన్నులు గుండె మండిపోతోంది. సో ప్రాజెక్టుల నుంచి పూర్తి స్థాయిలో నీటి సరఫరా జరిగితే కనుక అనుకున్న లక్ష్యాలను ఇటు తెలంగాణలో చేపట్టొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో అయితే ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి, నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో వాటర్ లాగే ఉంటే కనుక ఒక పూర్తి స్థాయిలో సప్లై జరగకపోతే కనుక రైతన్నలు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సగం ఎండిపోతున్నాయి పంట పొలాలు అని చెప్పేసి వాటిని పూర్తిగా పశువుల మేత కోసం వదిలేసినంత బాధ ప్రస్తుతం రైతన్నల్లో కనిపిస్తోంది. ఇది ఓవరాల్గా పేపర్కి సంబంధించి అనాలిసిస్. ఇక నేషనల్ వైడ్గా చూసుకున్నా, ఇంటర్నేషనల్ వైడ్గా చూసుకున్నా కూడా దేశాలను ఊపేస్తున్న ప్రధానమైన అంశం ట్రంప్ అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు. వీటి వల్ల అన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం భారత్ కూడా సఫర్ అవుతోంది. భారత్ పైన బాదుడే అంటూ కూడా మరో వార్త మనం కీలకంగా చూసుకోవచ్చు. సో ఏప్రిల్ 2 నుంచి కూడా సుంకాలు అమలు జరుగుతాయి. వైట్ హౌస్ సాక్షిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ప్రకటించారు. సో ఎటువైపు చూసుకున్నా కూడా ట్రేడ్ వార్ భయాలనే ఒకవైపు ఉండగా దానికి ప్రతిగా టారిఫ్లతో కూడా చాలా పెద్ద పెద్ద కంట్రీస్ కూడా బదులిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్లు విధిస్తే మేమేమైనా తక్కువ తిన్నాం అని చెప్పేసి అటు చైనా, మెక్సికో లాంటి దేశాలు కూడా ఎక్కువ స్థాయిలో టారిఫ్ అనేది విధించడం జరుగుతోంది. సో ట్రంప్ విధానాలు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్న, అమెరికాను సక్సెస్ చేయాలని అనుకుని ముందుకు వెళ్తున్న, పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా ఇలాగే ముందుకు వెళ్తే, దూకుడు నిర్ణయాలతో ముందుకు వెళ్తే కనుక చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇది భారత్ పైన కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం ఉంటుంది. 2వ తేదీ నుంచి భారత్పై కూడా ఒక ప్రతీకార సుంకాలు ఉంటాయని చెప్తున్న నేపథ్యంలో దీనిపైన మరి భారత్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. మిగతా దేశాల దారిలోనే వెళ్తుందా, లేకపోతే కొంత అమెరికాతో మిత్రపక్షం కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపైన భారత్ ఎలా ముందుకు వెళ్తుందన్న అంశం కూడా మనం ప్రధానంగా చూడాల్సి వస్తుంది. ఇక ఒక సిల్లీ పాయింట్గా మనం అక్కడ ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం పరిగణలోకి తీసుకుందాం. మరో వార్తలో బీజేపీలోకి వస్తే రేవంత్ను ఆహ్వానిస్తామంటూ కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ అయితే కాస్త వ్యంగ్యంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఫ్యూచర్ సిటీకి లోటస్ పేరు పెడితే కేంద్రం నుంచి అనుమతులు ఇస్తాం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో కేంద్రం పైన ఒక పక్క రేవంత్ రెడ్డి విరుచుకుపడుతూ ఉంటే ఎంపీ అరవింద్ అయితే బీజేపీలోకి వచ్చేసే మీరు బీజేపీలోకి వస్తే కనుక మేము తీసుకుంటాం అని చెప్పేసి రేవంత్ను ఆహ్వానిస్తున్నాం అని చెప్పేసి ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇక్కడ మనం మరో అంశంగా మనం చూసుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు వార్తాపత్రికల్లో ఉన్న ప్రధాన వార్తాంశాలు ఇవి. సో నేషనల్ వైడ్ చూసుకున్నా, ఇంటర్నేషనల్ వైడ్ చూసుకున్నా, స్టేట్ 2 రాష్ట్రాల్లో కూడా చూసుకున్నా కూడా ఓవరాల్గా ఉన్న వార్తాపత్రికల్లో ఉన్న అనాలిసిస్ ఇది. కీప్ వాచింగ్.